బిడ్డలారా, పరిశుద్ధాత్మ వలన మనం మార్చబడుచున్నామన్నాడు 2 కొరింథీ 3:18. పరిశుద్ధాత్మ వలన మనం ప్రేమతో నింపబడ్డామన్నాడు రోమా 5:5. మన బ్రతుకులోకి రోమా 5:5 ఎప్పుడు వస్తుందని నేను అంటున్నా. మన బ్రతుకులోకి 2 కొరింథీ 3:18 ఎప్పుడు వస్తుంది? రాదా? ఎప్పుడు భాషలు మాట్లాడుకొని అట్లా ఎత్తపడతారా? మరి there must be a change in your basic character. There has to be a change. No option, no choice. నీకు అసలు ఇది కాక ఇంకో దారి లేదు. యు మస్ట్ చేంజ్ అంటే పుట్టుకతో వచ్చిన బుద్ధి పొడకలతో కానీ పోదండి. ఈ కట్టె ఇలా రాలేదు. మా మొదటి నుంచి మా తాత ముత్తాతల నుంచి మేము ఇంతే పిసినారోళ్ళమే. తాత ముత్తాతల నుండి మేము ఇంతే కోపిష్టోళ్ళమే. ఇంకా ఇప్పుడు ఏం పోతుంది సార్ అంటే అదే ఆ క్రైస్తవ జీవితం. తాత ముత్తాతల నుంచి వచ్చిన చెత్త చెదారాన్ని కాల్చివేయడానికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు ఉండాల్సింది తాత ముత్తాతల లక్షణాలు కాదు, ఎవరి అక్షయ బీజము ద్వారా నువ్వు పుట్టావో ఆ పరలోకపు తండ్రి లక్షణాలు నీలోనికి రప్పిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ నాన్నగారు ఎవరండి? ఆదామా తండ్రి అయిన దేవుడా? చెప్పండి. చాయిస్ ఇచ్చా మీకు. మీ తండ్రి ఎవరు? ఆదామా? మీ తండ్రి పరలోకపు దేవుడు తండ్రి అయిన దేవుడా? మీ తండ్రి ఎవరికి పుట్టారు? ఎవరి వాక్య బీజానికి నూతన జన్మనెత్తారు? ఆదాము ద్వారా అందరూ పుట్టారు. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని దేశాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, ఈ భూమి మీద ఉన్న మానవులందరూ ఆదాముకు పుట్టినోళ్ళే. కానీ క్రైస్తవులు మాత్రం ద్విజులు, 2వ జన్మనెత్తారు. ఈ 2వ జన్మ పరలోకపు దేవుని వాక్య విత్తనం ద్వారా పొందారు. కాబట్టి ఆయన లక్షణాలు మనలోనికి రావాలి. రప్పించటానికే నిన్ను మేడగదికి ఆయన రమ్మంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.